శ్రీకృష్ణుని బోధలు నేటి యువతరానికి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు చాలామంది సైకాలజిస్టులు, తర్వాత యువకులకి ప్రదీపంగా చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. మనకు గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు ఈ భగవద్గీతలో కూడా ఈ అన్ని అంశాలు మనకు బాగా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏం చెప్పాడు? పిరికితనాన్ని వదిలిపెట్టు, ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం, యువకుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి చదువులు కాకుండా, లేదా వాళ్ళు ఉద్యోగంలో చేరిన తర్వాత అయినా ఇతరులు ఏం చేస్తున్నారని గమనిస్తారే తప్ప వాళ్ళ పనిలో వాళ్ళు ఉండటం లేదు. గౌరవం తెచ్చిపెట్టుకో, నువ్వు అలాంటి పనులనే చేసుకోమని కూడా ఆయన చెప్పాడు. జయాపజయాల కోసం నువ్వు ఎదురు చూడవద్దు. చాలాసార్లు సందర్భాల్లో ఏదైనా మనం అనుకున్న ఉద్యోగం రాదు, మనం అనుకున్న ఇండస్ట్రీ ఫలితం రాదు, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. దాన్ని నువ్వు సమానంగా చూసుకో, శీతోష్ణాలను సమానంగా చూసుకోమని చెప్పిన వాడు భగవద్గీతలో ఆయన. తర్వాత స్కిల్ డెవలప్మెంట్, పనులలో నైపుణ్యం పెంచుకోమని చెప్పాడు భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఉన్న విషయంలో అదొకటి. శాంతం ఉన్నవారికే సౌఖ్యం అన్నాడు. తర్వాత నీ కోరికలు ఉన్నాయే వాటన్నింటినీ కూడా జయించుకోమని చెప్పాడు. ఇది ప్రధానమైన విషయం. మనకు చాలా కోరికలు ఉంటాయి, మన తాహతును మించి మనం లక్ష్యంగా పెట్టుకోవచ్చు, అంతేకాని అవి రాలేదే అని చెప్పి బాధపడవద్దు. వీటన్నిటికి మించి భక్తి శ్రద్ధలతో గురువులను సేవించు అన్నాడు. ఈ గురువుల యొక్క సేవ అనేది ఇటీవల కాలంలో చాలా తగ్గిపోతూ ఉన్నది. పాతకాలంలో గురుకులాలు ఉండేవి, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి అక్కడే చదువుకొని రాత్రులు అంతా అక్కడే ఉండి వాళ్ళ దగ్గర సంవత్సరాల తరబడి చదువుకొని ఉత్తీర్ణులై వెళ్ళేవాళ్ళు. 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావు. మరొక విషయం ఏం చెప్పాడంటే భగవద్గీతలో, పరమాత్మ మీద నీ ఫలితాన్ని వదిలిపెట్టు, నీ పని చెయ్యి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేది బాగా లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది. నువ్వు మంచి పనులు చేస్తే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు అని కూడా చెప్పాడు. అభ్యాసం చేస్తూ ఏకాగ్ర చిత్తంతో కానీ ఉంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు. దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా భగవద్గీతలో ఈనాటి వ్యక్తులకు చెప్పినటువంటి అంశాలు.